ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో ఎంతో సింపుల్ అండ్ ఈజీగా డిఫరెంట్ స్టైల్లో ఆనియన్ ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. రెసిపీలోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత పక్కన ఒక చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయటం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుందన్నమాట. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. తీసుకొని కడాయి పెట్టుకోండి. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ముందే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. ఆనియన్ ఎగ్ కర్రీలోకి ఇలా ఆనియన్స్ అన్నీ కూడా పొడుగ్గా కట్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. అలాగే తాలింపు గింజలు కూడా వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ అన్నీ కూడా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులోకి ధనియాల పొడి అలాగే రుచికి సరిపడా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక 3 ఎగ్స్ని కొట్టి వేసుకుంటున్నాను. ఎగ్స్ వేసాక వెంటనే కలపకుండా అలానే ఉంచండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో గరం మసాలా కొద్దిగా వేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోండి. ఇప్పుడు మనం ఎగ్స్ని రివర్స్గా టర్న్ చేసుకుందాము. ఒక 2 మినిట్స్ తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఒకసారి ఆనియన్ కర్రీ ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. ఇంకా చాలా ఈజీ ప్రాసెస్. ఈ కర్రీ చేస్తాకి ఎక్కువ టైం కూడా పట్టదు అనమాట. రైస్లోకి అయితే ఈ కర్రీ చాలా బాగుంటుంది. సో ఈ కర్రీ మీరు ఒకసారి ట్రై చేసుకొని ఎలా ఉందో నాతో కమెంట్ బాక్స్లోకి షేర్ చేసుకోండి. ఈరోజుకి అంతే ఫ్రెండ్స్. నేను మిమ్మల్ని కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.